కరీంనగర్లో అయోధ్య రాముని అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచిపెట్టారు హిందూ సంఘాల సభ్యులు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుండడంతో అక్షింతల వితరణ కార్యక్రమం చేపట్టాయి అయోధ్య రామతీర్థ ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్, గో సంరక్షణ సంస్థలు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ కోసం ముహూర్తం దగ్గర పడుతుంది. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికంటే ముందే దేశవ్యాప్తంగా ఇంటింటికి రాములోరి అక్షింతల వితరణ కార్యక్రమం జరుగుతుంది. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ విద్యానగర్లో కూడా మనకు అక్షింతల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, గో రక్షణ వాళ్ళు కావచ్చు, ఇంటింటికి వచ్చి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను వాళ్ళ ఇంటికి పంపిణీ చేస్తున్నారు. పంపిణీ చేసేందుకు వచ్చిన వాళ్లకు మహిళలు కూడా మంగళహారతులతోటి స్వాగతం పలికి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని వీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు సార్, మనకి ఈ రాములవారి అక్షింతల కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది సార్? రాములవారి అక్షింతలు ప్రతి గడప గడపకి తీసుకెళ్తున్నాం. విశ్వ హిందూ అంటే శ్రీరామతీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య భవ్యమైన దివ్యమైన రామ మందిరం 22వ తారీఖు నాడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దాని దృష్ట్యా ప్రతి ఇంటింటికి అక్షింతలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు లక్ష్మణ్ గారి ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఇంటికి ఇలానే ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషకరం. భవ్యమైన దివ్యమైన రామ మందిరం 500 సంవత్సరాల చరిత్ర గల మందిరాన్ని ఇప్పుడు మనం ఇంత వైభవంగా 160 దేశాలు దీనిలో పార్టిసిపేషన్ అవుతున్నాయి. చాలా సంతోషకరం. దీనికి విశ్వ హిందూ పరిషత్ లీడ్ చేస్తుంది. కరీంనగర్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగ ప్రముఖ ఊట్కూరు రాధాకృష్ణారెడ్డి, మా బృందం, జిల్లా కార్యదర్శి గారు, మరి నగరాధ్యక్షులు, వీళ్ళందరం ఉన్నాం. మీరు అక్షింతలు ఇస్తున్నారు కదా, ఈ అక్షింతల్ని వీళ్ళు ఏం చేయాలి? 22వ తారీఖు ఏమైనా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందా? అయోధ్య శ్రీ రామ మందిరం, శ్రీ రామ జన్మభూమి తరఫున వచ్చినటువంటి పూజిత అక్షింతల్ని ప్రతి గడప గడపకు చేర్చాలని చెప్పేసి ఒక సత్సంకల్పంతో ఇప్పుడు ఉత్తుంగ తరంగంలా ఎగిసి వచ్చిన కిరీటంలా చాలామంది ఎంతో ఉత్సాహంతో వారి యొక్క ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తిత్వంతో వారు ఎన్నో 500 సంవత్సరాల చరిత్రను మనం చూస్తున్నటువంటి ఒక మంచి ఆ కళను నెరవేరుతుందనేటువంటి ఒక మంచి భావనతోని ప్రతి ఒక్కరూ వారి లోపల ఒక మంచి భావన, మంచి ఒక భక్తి భావనతోని వాళ్ళు ముందుకు వస్తున్నారు. అయితే ఇవి ఇచ్చినటువంటి ఏవైతే అక్షింతలు ఉన్నాయో వారి ఇంట్లో రోజు పూజ చేసుకుంటూ 22వ తారీఖు వరకు ఇంట్లో పూజ చేసుకుంటూ ఆ పూజా కార్యక్రమానికి చేసినటువంటివి 22వ రోజు ఏదైతే ప్రాణప్రతిష్ఠ ఉందో ఆ రోజు వాళ్ళ పిల్లల పుట్టినరోజు అయితేనేవి, వారి యొక్క పెళ్లి రోజు అయితేనేవి, ఆ రోజు చక్కగా వారి ఇంట్లో ఉన్నటువంటి గంగా జలం లాగా ఇది అంతకంటే ఎక్కువగా పూజించేసి వీటిని మంచిగా వాడుకోవాలని చెప్పేసి ఒక మంచి సత్సంకల్పంతో ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. ఈ స్పందన వచ్చినందుకు మాకు కూడా మా జన్మ తరించిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం. అక్షింతలు రిసీవ్ చేసుకున్నారు కదమ్మా, ఎట్లా అనిపిస్తుంది? శ్రీరాముని తలంబ్రాలు మీ ఇంటికి చేరినాయి, ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది అనుకోకుండా వచ్చిందనా, అంతే. అదే సంతోషం. మీరు చెప్పండి అమ్మా, మీరు తీసుకున్నారా? మాకు మొన్ననే వచ్చింది. చాలా బాగుందండి. ప్రపంచం అంతా మన రాముడు మన పుట్టిన ఊరికి వచ్చేసిండు, మన ఇంటికే వచ్చేసిండు అన్న సంతోషంలో అందరు చేసుకుంటుండ్రు. సీతమ్మ వారికి నేపాల్ నుంచి కూడా ఎన్నో లారీలతో సార వస్తుందంట, టీవీలలో చూసినాం. రాముని అక్షింతలు మరి మీ ఇంటికి వచ్చినాయి, మీరు ఎప్పుడు వెళ్తున్నారు రాముని దగ్గరికి? ఇప్పుడు ఎక్కడ, మేము ఎప్పుడో వెళ్తాం. అయోధ్య ఆలయం చూడాలి కదా, తప్పకుండా పోవాలి, పోతాం. మార్చి తర్వాత వీళ్ళు చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా జనం ఉంటారు కదా, వాళ్ళు మనం పోవుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, మనం ఇబ్బంది పడుడు ఎందుకు. శ్రీరాముని అక్షింతలు మన ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ రామసేవలో ఈ జన్మలో, ఇప్పుడు నేను పుట్టిన నా జన్మలో రామసేవలో తరించడం నా భాగ్యంగా భావిస్తాను. జై శ్రీ. అయోధ్యకు పోయే ప్లాన్ ఏమైనా చేస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? తప్పకుండా ఉంది. రాముని ప్రతిష్టాపన తర్వాత అయోధ్యకి వెళ్ళి రామ దర్శనం చేసుకుంటాం, అయోధ్యను దర్శించుకుంటాం. జై శ్రీరామ్. శ్రీరామ నవమి రోజే శ్రీరాముని దగ్గరికి వెళ్తాం, మనకు ఇక్కడ లోకల్ ఉన్న ఆలయాలకు వెళ్తాం. కానీ ఈ దేశమంతా ఎదురు చూస్తున్న రామాలయం, రాముని జన్మభూమి ఎక్కడైతే ఉందో అక్కడ అయోధ్య నిర్మాణం పూర్తయింది. అక్కడ నుంచి అక్షింతలు వచ్చినాయి. ఈ మొత్తం వేడుకను ఎట్లా చూస్తున్నారు మీరు? ఈ వేడుకనంతా ఒక పండుగ, ఇండియాలోనే పెద్ద పండుగలాగా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటనంటే ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ ఇంకా పిల్లలకి దీనివల్ల హిందుత్వం గురించి చాలా తెలుస్తున్నది. ఒకటి చాలా సంతోషం అవుతుంది. ఏం చేయబోతున్నారు 22వ తారీఖు రోజు? 22వ తారీఖు రోజు అక్షింతలు మనకు దీపాలు ముట్టిమని చెప్పారు కదండి, 5 దీపాలు అది చేస్తామండి. ఇది మొత్తంగా ఎప్పుడెప్పుడు అని రామ మందిర ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఇంటింటికి అక్షింతలు చేర్చే కార్యక్రమం పూర్తయింది. భక్తులు కూడా తీసుకున్న వాళ్ళు, ఇచ్చేవాళ్ళు కూడా తమ జన్మ పునీతమైంది, రాములోరి అక్షింతలను ముట్టుకోవడమే మహాభాగ్యంగా భావిస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.